మొదటగా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మనము గ్యాస్ స్టవ్ అనేది ఇంట్లో కొనుక్కుంటూ ఉంటాం. దాని నుండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం సేఫ్టీ గ్యాస్ అనే కొత్త ప్రోడక్ట్ తీసుకోవచ్చు. దాని గురించి తెలియపరుస్తున్నాం. హాయ్, మీ షేర్ కావాలి. ఈరోజు వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ గురించి డెమో చూపిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇల్లు అనేవి ఈ గ్యాస్ స్టవ్ల వల్ల పేలిపోయి రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో అవి జరగకుండా మనం ఈ యొక్క మన స్టాలిన్ సార్ గారు ఏఎస్పీ అనే కంపెనీ ద్వారా ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ కిట్ అని తీసుకొచ్చారు. సో దీని యొక్క డెమోని దగ్గరుండి నాకు నేర్పిస్తున్నారు సార్ గారు. సో సార్, ఇప్పుడు ఈ గ్యాస్ సేఫ్టీ కిట్ వల్ల మనకి ఉపయోగాలు ఏందిరా అంటే, ఒకవేళ గ్యాస్ కానీ లీకేజ్ అయినా కూడా ఇది ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఒకవేళ పైపు కానీ అక్కడ లీక్ అయిపోయి ఉంటే మనం పైపుని కనెక్ట్ చేస్తామే తప్ప మళ్ళీ అది లీక్ ఉందా, బాగుందా, బాగాలేదని చెక్ చేసుకునే విధానం ఎవరికి లేదు. సో ఎప్పుడో ప్రాబ్లం వస్తే అక్కడ చూసుకుంటాము. కాబట్టి ఆ లీకేజ్ ఉన్నప్పుడు గ్యాస్ పోతుంటుంది. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే గబక్కన పోయి లైట్ వేస్తాము, ఎంతోమంది చనిపోతున్నారు. అలా జరగకుండా ఈ గ్యాస్ సేఫ్టీ కిట్ ఏందిరా అంటే, ఈ పైపులో లీకేజ్ ఉందనుకో ఇది ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. అప్పుడు మనకేం ప్రాబ్లం రాదు. సో ఇది ఎలా బిగించాలనేది సో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, సేమ్ మనము నార్మల్ రెగ్యులేటర్ లాగా బిగించాము. ఇక్కడ మనకి ఇండికేటర్ ఉంటుంది, గ్యాస్ ఎంత ఉంది, గ్యాస్ అయిపోయిందా లేదా. అలాగే ఒకవేళ గ్యాస్ లీకేజ్ వస్తే ఆటోమేటిక్గా ఆపుకుంటాను, అదే ఆపేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మన మామూలు రెగ్యులేటర్ అనమాట, అడాప్టర్ లాగా. ఓకే రైట్. ప్రతి ఇంట్లో మన మామూలుగా ఎంతోమంది దీని గురించి తెలియక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో ఉండవలసిన ఇదొక గ్యాస్ సేఫ్టీ ఎంతో అద్భుతమైనది. కనిపెట్టిన వాళ్ళు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం బయటకు పోతూ ఉంటాం, ఇంట్లో ఏం జరగద్దో తెలియదు. ఆ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇటువంటి డివైస్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది ఎవరైతే ఈ గ్యాస్ సేఫ్టీ కిట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో నేను అందుకని ఈరోజు తీసుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఎవరు నాకు కావాల్సిన కూడా నాకు ఫోన్ చేయొచ్చు. రైట్, ఇవి ఇట్లా అనమాట. నెక్స్ట్, ఇది బిగిస్తున్నాను. రైట్, మనం మామూలుగా చాలామంది ఆన్ చేయాలి సార్. గ్యాస్ రిలీజ్ అవ్వదు. అమ్మోంది మీరు అన్నీ పెట్టేది గ్యాస్ రిలీజ్ అవ్వదు. గ్యాస్ ఎక్కడ రిలీజ్ అయిందా? ఎక్కడ లేదు. సో నేను ఆన్ చేశాను కానీ ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. అది 2 times ఇలా నొక్కాలి. ఇక్కడ మనము 2 times నొక్కాలన్నమాట గ్యాస్ రిలీజ్ అవ్వాలంటే. 1 2. ఇప్పుడు మీటర్ ఎక్కడ? ఇక్కడ మీటర్ ఎక్కడ చూడండి ఒకసారి. గ్యాస్ ఇండికేట్ చూపిస్తుంది. గ్యాస్ ఇండికేట్ చూపిస్తుంది అంటే రిలీజ్ అవుతుందని. దాన్ని ఆన్ చేసి తిప్పండి అంటున్నా. దీన్ని పైగా సో ఆన్లో వచ్చిందనమాట. ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను, ఇదిగోండి. ఓకే, సో ఇక్కడ మనము మన ఇంట్లో ఆడవాళ్ళందరూ మామూలుగా పాలు పెట్టేసి ఎవరో పిలిచి బయటికి వెళ్తారు. ఆ బయటికి వెళ్ళంగానే ఆ పాలు పొంగి ఆ పాలన్నీ పడిపోయిన తర్వాత ఆ మంట ఆరిపోద్ది. మంట ఆరిపోయిన తర్వాత ఏమవుద్ది, గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ కిట్ లేనప్పుడు. ఎప్పుడైతే లీక్ అయ్యిందో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు గ్యాస్ సేఫ్టీ కిట్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది, కట్ ఆఫ్ చేసేస్తుంది. అప్పుడు మనకి మనం ఇంట్లోకి వచ్చి లైట్ వేసినా కూడా మనకి ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఎవరింట్లో కూడా ప్రమాదాలు జరగవు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సో ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ పైపు లీకేజ్ ఉంది. ఎగ్జాంపుల్ నేను కోచ్ చూపిస్తున్నాను. అక్కడ వంగిది కాబట్టి అక్కడ లీకేజ్ అయ్యింది. కోసాను నేను. ఎలా ఉంచుతాను
ఇప్పుడు గ్యాస్ వస్తుందా చెక్ చేస్తున్నాను. రాలేదు, ఇది కూడా రాలేదు. ఎందుకని? ఆ గ్యాస్ సేఫ్టీ దీనివల్ల అన్నమాట రాలేదు. ఓకే రైట్. లోపల ఉంది కానీ చెక్ చేసుకుంటారు మళ్ళీ. ఇది ఆటోమేటిక్ కట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా నొక్కాలి సార్, నొక్కినా రాదు, నొక్కినా కూడా రాదు. ఇది మీకు ఇచ్చినంత వరదరా రాదు ఇక్కడ, ఎందుకంటే హోల్ ఉంది కాబట్టి డేంజరస్ అనేది అక్కడ ఉంది కాబట్టి, డేంజర్ అనేది అక్కడ ఉంది కాబట్టి దీనివల్ల ఆగిపోతుంది. అది క్లీన్ చేసుకుని మళ్ళీ చేసుకుంటేనే వస్తుంది. రైట్. ఇప్పుడు నేనేం చేస్తారు, ఆగిపోయింది కదా, ఇది తీసేసిన తర్వాత అది తీసేస్తే మండి ఇది తీసేస్తారు. మళ్ళీ మన గ్యాస్ రావాలంటే దీన్ని తీసేసి చూడండి ఆన్ చేసాం. గ్యాస్ రావాలంటే ఆన్ చేసాం. ఇక్కడ ఆన్ చేసి పట్టుకోండి. ఎక్కడ అలా పట్టుకోండి. ఓకేనా? సో ఇది విషయం. సో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ రాదనమాట. ఇక్కడ ఉంది బిగిస్తే గ్యాస్ వస్తున్నట్టు అది మన గ్యాస్ మన ట్రీట్మెంట్ దాంట్లో వస్తుంది. అదేం ఆపేసింది. ఇది ఉంది కాబట్టి ఇదైతే కంటిన్యూస్ మొత్తం ఉంటుంది. మన గ్యాస్ పార్లర్ వచ్చి బంధించిపోయినా కానీ అది ఎమ్మటే పెట్టి మన గ్యాస్ ఎంత ఉందనేది కూడా వెంటనే తెలుసుకోవాలి. సో గ్యాస్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో అది. ఇప్పుడు అన్ని లీకేజ్ సో థ్యాంక్ యూ. సో ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళకి నా ఫోన్ నెంబర్ 9949657596. ఇది కాస్ట్ వచ్చేసి మహా అయితే 2000. మన ఎంతో మంది జీవితాలు నిలబడతాయి. థ్యాంక్ యూ సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్.